కల్తీ నెయ్యి కుంభకోణంలో నెయ్యిని కల్తీ చేసి కోట్లాది రూపాయలు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకున్న తర్వాత మీరేమనుకున్నారు తెలుసా? వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని నిలబడుకొని ఉన్నాడు, ఏమీ చూడటం లేదు, మనం ఆడిందే ఆట పాడిందే పాట, దోచుకుందామని దోచుకున్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు. న్యాయదేవత రూపంలో వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచి మీ పాపాలు మీ బండారాలన్నీ బయట పెట్టి ఈ రోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో సిట్టు నీ సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా జరిగినటువంటి కల్తీ నెయ్యి కుంభకోణము. ఆయన మాట్లాడతాడు, సుబ్బారెడ్డి మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి శుద్ధపూసు మాదిరా తానికి ఏమీ తెలియదన్నట్టు, తన నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనట్టుగా బిల్డప్ ఇస్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి వంత పాడుతున్నాడు. ఎప్పుడైనా విలేకరులను అడుగుతున్నాడు, ఎప్పుడైనా మీరు సుబ్బారెడ్డి ఇంటికి పోయారా? ఇంట్లోనే గోపూజ చేస్తాడంట ఆయన. మేమెప్పుడు పోయినాం వాళ్ళ ఇంటికి? మేమెప్పుడు చూసాం ఆయన గోపూజ చేసేది? ఆయన గోపూజ చేసేది మేము చూడలేదు. కల్తీ నెయ్యి కుంభకోణం మాత్రం కోట్లాది మంది హిందూ భక్తులు చూశారు. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూశాడు.